ఆగాగు. ఆచార్యదేవ, ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? రేయ్ చూడ్రా, ఇలాంటి యాక్టింగ్ మా వాళ్ళ వల్లే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు. మీ వాళ్ళ వల్ల అయితే అస్సలు కాదు. కాకూడదు. నీ మొహంలే, నేను ఆ వీడియో ప్లే చేసింది ఆ మాటలు నేనే నువ్వు బాగుపడతావని. ఇలాంటి మాటలన్నీ సినిమాల వరకేరా. అండ్ ఒకటి చెప్తా విను, ఈ సొసైటీకి కులం అనేది చాలా అవసరం. ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకోనేంతనా? ఎక్స్ట్రాలొద్దు. ఆ అమ్మాయిని ప్రేమించడం కరెక్టే, కానీ క్యాస్ట్ వేరే అని తెలిసాక నాకు ఆ ఫీలింగ్స్ పోయినాయి, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. అయినా నేను నీలాగా అయితే అస్సలు కాదురా. ఇది వర్క్ అవ్వదు అమిత్. ఇంత గొడవ అవ్వకపోయినంటే నాకు కూడా ఇది ఎంత సీరియస్ విషయమో తెలిసేది కాదు. క్యాస్ట్ ఇన్ ది మ్యాటర్స్ రా, అదేం పెద్ద విషయం కాదు అని అనుకోవడం మూర్ఖత్వం. ఏంట్రా ఈ మధ్య అసలు ఫోన్ చేయట్లేదు? ఫుల్ బిజీ ఏంటి అక్కడ తెల్లపాపలతో? ఏంట్రా అది? ఏయ్, ఒకసారి నీ మొహం అద్దంలో చూసుకోరా, ఎట్లున్నావో. మా కంపెనీలో ఒక పొజిషన్కి రెఫర్ చేశా. పర్సనల్ ఎమర్జెన్సీ వల్ల జాబ్ మానేశాడని చెప్పా. నెక్స్ట్ మండే ఇంటర్వ్యూ ఉంటుంది. ఏం చేస్తావో తెలియదు. 3 months బ్యాక్ ఎలా ఉన్నావో అలా ఉండాలి. వినిపిస్తుందా? నువ్వు ఎందుకు ఇంత డిప్రెస్డ్గా ఉన్నావో నాకు తెలియదు. ఉన్న జాబ్ కూడా పోగొట్టుకున్నావు. నీ బ్రేకప్ తర్వాత కూడా ఇలాగే ఉండేవాడివి, కానీ జాబ్కి వెళ్తూ వర్కౌట్ చేస్తూ నిన్ను మార్చుకున్నావు. కానీ ఇప్పుడు ఆ రెండూ మానేశావు. ప్రతి ఒక్కరిలోనూ ఒక సెల్ఫ్ డిస్ట్రక్టివ్ టెండెన్సీ ఉంటుందిరా. ఆఫీస్లో ఎక్కువ రోజులు ఉండడం కూడా మంచిది కాదు. మూవ్ ఆన్ అమిత్. దట్ ఈస్ ద ఓన్లీ వే వీ కెన్ లీవ్. ఏందన్నా ఎప్పుడు లేనిది ఇంత తక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నావు? కొంచెం ఎక్కువ లిఫ్ట్ చేయి, సపోర్ట్ ఇస్తా. బరువు మోస్తావు అంటే అదే అలవాటు అయిపోతుంది. చెప్పరా. రే, ఆఫీస్లో ఉన్నావా? అవునరా, ఇంకోసేపట్లో బయలుదేరాలి. ఫ్రైడే కదా, సిట్టింగ్ వేద్దామా?
ఆ, సరే ఎక్కడా? మీ ఫ్లాట్లోనేరా. మరి మావాడు కూడా ఉంటాడు, నీకేం ప్రాబ్లం లేదుగా. మనోజే కదా, నో ప్రాబ్లం. మందు మీద తెస్తాంలే, మిగతా నువ్వు అరేంజ్ అయ్యి. మేము అంటున్నావు, ఇంకెవరు వస్తున్నారా? అది నాతో పాటు జయంత్ ఉన్నాడ్రా. రే అమిత్, రే నీకు వాడికి వేరే ఫ్రెండ్స్ ఉండొచ్చురా, నాకు మీరిద్దరేరా ఫ్రెండ్స్. అరే కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోయే ప్రాబ్లంకి ఏంట్రా ఇది? అరే నువ్వు ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదారా? వాడికి ఓకే అయితే నాకేం ప్రాబ్లం లేదురా. అరే సూపర్ రా, వాడికి నో ప్రాబ్లం రా. మేము వస్తున్నాం రా సాయంత్రం. ఓకేరా. ఓకే. రా, అప్పుడే వచ్చావా? ఫ్రైడే కదా. నువ్వేంట్రా హ్యాపీగా ఉన్నావు? ఇప్పుడు పెళ్ళాం చచ్చిపోయిన వాళ్ళ ఫేస్ పెట్టేవాడివి. సర్లేరా, కావాలా చెప్పు. సర్లే కానీ ఈరోజు నైట్ సిట్టింగ్ ఉంది, తాగుదాం. ఎవరితో? శివా, నీకు తెలుసుగా. ఓ శివానా? అండ్ జయంత్. జయంతా? ఈ పేరు ఎక్కడో విన్నానే. మేము ముగ్గురం కాలేజ్లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ రా. ఎంత క్లోజో? నన్ను ఒక గ్యాంగ్ కొట్టడానికి వస్తే ఆపగలిగే అంత. కుట్టడమా? కుట్టడం ఏంటి? నాకెప్పుడు చెప్పలేదే. ఇంకెప్పుడైనా చెప్తా గానీ ఇది ఒకటి గుర్తుపెట్టుకో, వాళ్ళు వచ్చిన తర్వాత నా జాబ్ పోయిన విషయం, నా ఎక్స్ గురించి, అలాగే ఇందాక చెప్పిన గొడవ గురించి వాళ్ళ దగ్గర మాట్లాడొద్దు, అర్థమైందా? సర్లే. వెళ్దామా? అరే నువ్వు వెళ్ళరా, నేను మళ్ళీ వస్తా. రేఖ వస్తా రేపు. రే అమిత్, ఏయ్ రే శివా, ఈ అమిత్ గాడు ఎక్కడ పోయాడురా? రేఖకి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తున్నా అని చెప్పాడు కదా. వీడు మారాడు. అక్కడ మీ వాడిని కొడుతుంటే ఇక్కడేం చేస్తున్నారు? కొడుతున్నారా? ఎక్కడ? గ్రౌండ్ దగ్గర. చెప్పడానికి మా అమ్మాయి మాట్లాడతా ఊపరా నువ్వు మాట్లాడుతున్నా కాతో చెట్టుకుంటారా మాట్లాడారా మీరెవరా చెప్పడానికి? ఆ తర్వాత ఏమైంది బ్రో? నీ బొంద అయింది. ఆ తర్వాత ఈ ఇష్యూ ప్రిన్సిపల్ దాకా వెళ్ళింది. రేఖ వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది. అంతే, ఇంకప్పుడు పెద్ద గొడవ అయింది.
వాళ్ళ ఇంట్లో ఎలా తెలిసింది? అదే రేయ్, తెలియదు మాకు కూడా. రేయ్ కాసేపు నోరు మూసుకుంటారా? ఇట్స్ ఓకేరా. ఇంకేంటి బ్రో, ఇండియాలో ఉండిపోవాలని చెప్పి వచ్చేసారా? లేదు బ్రో, యాక్చువల్లీ నాకు పెళ్ళి ఫిక్స్ అయింది, అందుకే వచ్చా. ఓ కంగ్రాచులేషన్స్. వీడసలు చెప్పనే లేదు. ఇంతకీ పెళ్ళెప్పుడు? ఈ మంత్ 22nd. 22nd? నీ ఎక్స్ మ్యారేజ్ కూడా ఆ రోజే కదరా? కొంపదీసి నెక్స్ట్ పెళ్లి చేసుకుంటున్నారా ఏంటి? రే అమిత్, దీని గురించి మనం మాట్లాడితే బెటర్ రా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. రేయ్ నువ్వు నాకేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదురా. లేదురా, ఐ హ్యావ్ లేదురా, ఐ మీన్ ఇట్. నేను చెప్తేనే పీస్ఫుల్గా ఉండొచ్చురా. లాస్ట్ ఇయర్ రేఖా ప్రొఫైల్ మా ఇంటికి వచ్చింది. నేను అప్పటికే చాలా మ్యాచెస్ రిజెక్ట్ చేశా అని చెప్పి మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడేశారు. ఆ తర్వాత నాకు చెప్పారు. అండ్ రేఖా కూడా నాకు ఓకే చెప్పిందిరా. అరే నేను దాంతో ఫస్ట్ మాట్లాడింది కూడా మీ ఇద్దరి గురించేరా. ఆ తర్వాత నేను ఓకే చెప్పిన. నువ్వు అనొచ్చు అప్పటికే రిజెక్ట్ చేయొచ్చు కదరా అని. నేను యూఎస్కి వెళ్ళాక చాలా ఫెయిల్ మ్యారేజెస్ చూసినారా. అమ్మాయిలు మస్తు ఫాస్ట్ అయిపోయినారు. ఎవరో తెలియని అమ్మాయిని చేసుకోవడం కంటే నాకు తెలిసిన అమ్మాయిని చేసుకుంటే బెటర్ అని ఒక్క రీజన్తో ఓకే చెప్పారా. అది కూడా మీ ఇద్దరి మధ్యలో ఏం లేదనే క్లారిటీ వచ్చాకే. ఇది ప్యూర్ కోఇన్సిడెన్స్ రామి. మనం ఇంక ఇష్యూ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి. మీ గురించి తెలిసాక నేను అప్సెట్ అయ్యారా? ఉంటుందిరా మన మధ్య ఆక్వర్డ్నెస్ అనేది ఉంటుంది. బట్ ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్ నౌ. కావాలంటే వీడిని అడుగు. ఇట్స్ ఓకే బ్రో. ఇదేం ఎవరికి ఏం జరగదేం కాదు కదా. ఒకని ఇష్టపడతాం, వేరే క్యాస్ట్ వల్లనో లేదా జాబ్ లేకపోవడం వల్లనో అది ముందుకు పోదు. అలా అని చెప్పి పెళ్లి చేసుకుండా ఉండలేం కదా ఎవరు. ఈ కేసులో ఏంటంటే నీ ఫ్రెండు ప్రేమించిన అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, అంతే, ఇంకేం లేదు. మనోజ్ చెప్పింది కూడా నిజమేరా. యాజ్ ఎ సొసైటీ మనం కూడా లవ్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్కి రెడీగా లేం. బట్ చాలా మంది లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు కదా. ఆ సో కాల్ లవ్ మ్యారేజ్లో కూడా రా క్యాస్ట్ ఒకటే అయ్యి ఉండి పేరెంట్స్ నొప్పించి చేసుకుంటున్నారా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్లో అయితే పెద్దగా మార్పులేం లేవు. నువ్వు మరీ నెగటివ్గా మాట్లాడుతున్నావు శివ. వాట్స్ రాంగ్ ఇన్ దట్? పేరెంట్స్ నొప్పియడం ఆర్ వేరే క్యాస్ట్ అనే పట్టింపు ఉండడం. సో పెళ్ళి అనేది విత్ ఇన్ ద క్యాస్ట్లోనే ఉండాలంట. నో, ఒకరికి ఆ పట్టింపు ఉంటే ప్రాబ్లం ఏంటి అంటున్నా. చాలామంది సెలబ్రిటీస్ డిఫరెంట్ క్యాస్ట్ ఏంటి, రిలీజియన్ ఆర్ ఈవెన్ నేషనాలిటీ వాళ్ళనే చేసుకుంటారు. నాకు దాంతో కూడా ప్రాబ్లం ఏం లేదు. రే జయంత్, నువ్వు ఒక పాయింట్ మిస్ అవుతున్నావురా. అరే ఈ కులం మతం అనే డిఫరెన్సెస్ ఎందుకురా? ఈ సెలబ్రిటీస్కి డబ్బున్న వాళ్ళకి మాత్రమే అతీతం అవ్వాలి. అరే ఇన్ దట్ వే అవర్ కంట్రీ ఈజ్ అన్ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రెస్. అరే స్టేటస్కి సంబంధం లేకుండా ఫ్రీడమ్ అనేది అందరికీ యాక్సెస్ ఉండాలి కదా. రేయ్, మా కులం వాళ్ళనే చూస్ చేసుకునే చాయిస్ కూడా ఆ ఫ్రీడమ్లో భాగమే కదా. రేయ్ అది రిగ్రెసివ్. నువ్వు అనుకునేదే ప్రోగ్రెసివ్, మిగిలిందంతా రిగ్రెసివ్ అనుకుంటే ఎలారా? కల్చర్ని ప్రిజర్వ్ చేయడానికి విత్ ఇన్ కమ్యూనిటీలో పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఆ ప్రాసెస్లో ఇంటాక్ట్గా కాకపోయినా ఎంతో కొంత కల్చర్ అనేది నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవుతుంది. మనం కల్చర్ని డిఫైన్ చేయాలి కానీ కల్చర్ మనల్ని డిఫైన్ చేయకూడదు. సరే ఇంకేంట్రా సంగతులు? పెళ్ళైన తర్వాత యూఎస్ఏ వెళ్ళిపోతున్నారా? లేదురా, 1 month ఇక్కడే ఉంటాం. అరే ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూపించరా, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టలేదు నువ్వు. ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఒరే భలే వచ్చినాయిరా ఫొటోస్, అసలు బాగున్నారు ఇద్దరు. థ్యాంక్స్ రా.
చూస్తావా? రేయ్ రే అమిత్, రేయ్ శివ, నిన్నే ఏమైంది? అరే అమిత్, ఇటు చూడు. సారీరా, కంట్రోల్ చేసుకోలేకపోయా. లేదురా, సారీ చెప్పాల్సింది నేను. మేమిద్దరం విడిపోవడానికి కారణం నువ్వు కాదురా. ఏవో ఆ గొడవలు, వాళ్ళ పేరెంట్స్కి తెలియడం, క్యాస్ట్ వేరు. మనకి రియాలిటీ తెలుసు కాబట్టి ఈజీగా మూవ్ ఆన్ అయింది. కానీ నేనే ఒక లూజర్ లాగా మూవ్ ఆన్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్నాను. ఇది చూడు. ఏంటిది? ఓ, మీ వాడు క్యాస్ట్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాడా? అది కాదు, వీడిని చూడు. ఎవరు ఇతను? అమిత్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళలో వీడు ఒకడు. ఈ మ్యాచ్కి ఓకే చెప్పకముందు నీకు ఒక్క మాట చెప్పాల్సి ఉండేరా. అట్లీస్ట్ ఐ ఓడ్ యూ దట్ మచ్. యూ ఓ మీ నథింగ్ రా. ఇన్ఫ్యాక్ట్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు నా ఎగ్జామ్స్కి నువ్వే హెల్ప్ చేసావు కదా. నేను పాస్ అవడానికి కూడా మెయిన్ రోల్ నీదేరా. ఏం చెప్తున్నా శివ? మేబీ ఇది ఒక కోఇన్సిడెన్స్ అవ్వచ్చు కదా. తొక్కలో కోఇన్సిడెన్స్. వాడికి రేఖకి మ్యారేజ్ ఫిక్స్ అయింది అన్నప్పుడు నేను కోఇన్సిడెన్స్ అని అనుకున్నా. ఇప్పుడు అనుకోవట్లే. శివ, మనం తాగేసి ఉన్నాం, మేబీ ఓవర్ థింక్ చేస్తున్నట్టున్నాం. రేపు పొద్దున్న లేచగా క్లియర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడేం తొందరపడకు ప్లీజ్. మనోజ్ ఇది విను. అమిత్ని కొడుతున్నారని చెప్తే ఎక్కడ ఏంటి అని అడగకుండా గ్రౌండ్కి పరిగెట్టాడు. అక్కడ మీ వాడిని కొడుతుంటే ఇక్కడేం చేస్తున్నావు? కొడుతున్నారా? రేయ్ ఎక్కడా? గ్రౌండ్ దగ్గర. యాజ్ ఇఫ్ హీ ఆల్రెడీ నోస్. నాకెందుకు ఈ ఆలోచన ఇన్నేళ్ళుగా రాలే? అంటే మ్యారేజ్ వరకు అంతా ప్లాన్ చేశాడంటావా? అదే నాకు అర్థం కావట్లే. ఇప్పుడే వెళ్ళి వాడిని అడుగుతా. నాకు శివ ప్లీజ్ ఆగు. ప్లీజ్ తొందరపడొద్దు. ప్లీజ్ కూర్చొని మాట్లాడుకుందాం ప్లీజ్. శివ, నెక్స్ట్ మండే వాడికి ఇంటర్వ్యూ ఉంది. ఈ విషయం అస్సలు తెలియకూడదు వాడికి. ఇంటర్వ్యూ ఏంటి? జయంత్ రేఖ మ్యారేజ్ తెలిసాక జాబ్ పోగొట్టుకుని వాడేదో కోల్పోయినట్టు బతుకుతున్నాడు. ఇప్పుడు అసలు ఈ విషయం తెలియకూడదు. పోనీ రేఖకు చెప్తే? ఈ టైంలో చెప్పినా యూజ్ ఉంటుందనుకుంటున్నావా? కరెక్ట్ మనిషిని పెళ్లి చేసుకోవట్లేదనే బాధ తనలో జీవితాంతం ఉండిపోతుంది. మనం ఇది బయట పెట్టడం వల్ల యూజ్ కూడా లేదు. నువ్వు తొందరపడుకో ప్లీజ్. సరే, లోపలికి వెళ్దాందా. వాళ్ళు వస్తున్నట్టున్నారు, నువ్వు సైలెంట్గా ఉండు. మనోడు కొంచెం ఎమోషనల్ అయింది. రే అమిత్, నీకో మంచి సేమ్ కాస్ట్ పిల్లని నేను చూస్తాను. ప్రశాంతంగా వండుకో. రేఖ, వెళ్దాం షాపింగ్కి. ఏముంది, వస్తా.